నమస్తే విసి గారు. నమస్తే అండి. కరచాలన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నామండి. థ్యాంక్ యూ. ముందుగా విసి గారు, మీరు ఇప్పుడు ఏపీ స్టేట్ మైనారిటీస్ వెల్ఫేర్ కమిషన్ మైనారిటీస్ కమిషన్. ఎస్. ఈ కమిషన్కి మీరు వీసీగా ఉన్నారు. ఎస్, అవును. ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారని ఇందాక మనం అవును మాట్లాడుకున్నట్టుగా గుర్తు. సార్, ఏంటి ఈ మైనారిటీస్ కమిషన్ విధి విధానాలు ఏంటి? దీనివల్ల మైనారిటీస్కి ఒరిగేది ఏంటి? వెరీ గుడ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ 1998లో అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ కమిషన్ ఫామ్ కావడం జరిగిందండి. ఇది ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, పార్సీ అండ్ బుద్ధిస్ట్ ఈ యొక్క 6 మైనారిటీ అంటే బలహీన వర్గాల రిలీజియన్స్ ఫెయిత్స్ ఫాలో అయ్యేటటువంటి వారికి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఈదర్ పర్సనల్ ప్రొటెక్షన్ కానీ ఫిజికల్ ప్రొటెక్షన్ కానీ వాళ్ళకి ఏదైనా అట్రాసిటీస్ జరిగినప్పుడు కానీ మైనారిటీస్ కమిషన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఆ అట్రాసిటీస్ని అక్కడ ఉన్నటువంటి ఇంటెన్సిటీని తగ్గించడానికి మైనారిటీస్ కమిషన్ గవర్నమెంట్ తోటి హ్యాండ్ టు హ్యాండ్ వర్క్ చేస్తుంది. సో అది మెయిన్ రీజన్. ఎటువంటి ఇష్యూస్ వస్తాయి అనేది వచ్చినప్పుడు బయట సైడ్ అంటే నాన్ మైనారిటీస్ నుంచి అట్రాసిటీస్ జరిగినప్పుడు, లేకపోతే వన్ మైనారిటీ టు అదర్ మైనారిటీ జరిగినప్పుడు, లేకపోతే విత్ ఇన్ ద మైనారిటీ సేమ్ కమ్యూనిటీ నుంచి కూడా అట్రాసిటీస్ జరిగినప్పుడు సో మైనారిటీస్ కమిషన్ కెన్ ఇన్వాల్వ్. ఇది వచ్చేసి ఒక క్వాజీ జ్యుడిషియరీ బాడీ. అంటే చట్టపరంగా దీనికి చాలా చట్టబద్ధత ఉంది. సో బోత్ పార్లమెంటు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో అసెంబ్లీ రెండింటి అప్రూవల్ తోటి ఏర్పడింది మైనారిటీస్ కమిషన్. ఇప్పుడు ఇది 2025కి వచ్చేసాం మనం. అవును, చివరికి వచ్చేసాం. మీరు ఈ బాధ్యతలను తీసుకుని ఎంతకాలం అయింది? నేను 2022 నవంబర్ 30 తారీఖున తీసుకున్నానండి. సో ఇప్పటికి 3వ సంవత్సరం నడుస్తూ ఉంది, చివరికి వచ్చేసినాను. ఈ 3 సంవత్సరాలు నిజంగా దేవుని దయ వల్ల ప్రభుత్వాలు వాళ్ళ సహకారంతో చాలా సాఫీగా జరిగింది. సాఫీగా జరిగిందంటే మీరేం కాంట్రవర్సీలోకి వెళ్ళలేదేమో? కాంట్రవర్సీలోకి వెళ్ళడానికి నాకు ఎక్కడ అవకాశం రాలేదు కూడా. సో నేను జనరల్గా కాంట్రవర్సీస్కి దూరంగా ఉంటా. ఫస్ట్ థింగ్, నాకు అప్పచెప్పిన పని ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నాకు అప్పచెప్పిన పని ఏంటంటే మైనారిటీస్కి అట్రాసిటీస్గా వాళ్ళ మీద ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బందులు జరిగినప్పుడు ఇది ఒక విషయం గుర్తుపెట్టాలి, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అండి. సో మాకు పాలిటిక్స్కి సంబంధం ఉండదు. పొలిటీషియన్స్తో కూడా మాకు ఎక్కువ రిలేషన్షిప్స్ ఉండవు. మేము ఏది కూడా ప్రతిదీ ఏ పని చేసినా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్తో వర్క్ చేస్తాము. పొలిటీషియన్స్తో పెద్దగా మాకు పెద్ద రిలేషన్షిప్ ఉండదు. అంటే గవర్నర్ గారి లాగా. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే మాకు బాస్ గవర్నరే. సో మేము ఆయన కింద వర్క్ చేస్తాము. అది సార్, మీ ట్రాక్ రికార్డులో మీరు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్న గవర్నమెంటే అడిగింది అనుకుందాం. ఏంటంటే మీరు రిటైర్డ్ అయిపోతున్నారు కదా, మీ ట్రాక్లో ఏంటి మొట్టమొదటిగా సంతృప్తినిచ్చింది కూడా? ఎస్ అండి, నేను ఈ 3 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ చాలా డెవలప్మెంట్ చూసినామండి కమిషన్లో. అయితే జాషువా డానియల్ ఒక్కడు చేశాడంటే నేను దానికి ఒప్పుకోను. అది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. కమిషన్ అనేది జాషువా డానియల్ ఒక్కడు చేస్తే కమిషన్ కాదు. దీంట్లో చైర్మన్ ఉంటారు, నేను వైస్ చైర్మన్గా ఉన్నాను, తర్వాత ఒక 3 మెంబర్స్ ఉన్నారు, ఒక సెక్రటరీ ఉంటారు, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ మాకెంతో సహకరిస్తారు, కలెక్టర్స్, ఎస్పీస్, కింది స్థాయి నుంచి ఎస్హెచ్ఓ కాడ నుంచి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, తర్వాత ఎంఆర్ఓలు, ఆర్డీఓలు. సో ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అఫీషియల్స్ అందరూ కలిసి చేస్తేనే కమిషన్ సక్సెస్ అవుతుంది. సో ఈ కమిషన్లో మేము అందరం కలిసికట్టుడుగా సుమారుగా ఒక 200లకు పైచిలకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాము ఈ 3 ఏళ్లలో. 200 పైచిలకు. సో దీంట్లో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బోత్. సో కానీ ఇండివిజువల్గా మీరేమైనా చేశారంటే నేనేం చేయలేదు. ఇండివిజువల్గా నేను చేయడానికి అది మనం సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అవుతుంది ఒక రకంగా. అందరు కమిషన్, మైనారిటీస్ కమిషన్ అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఇక్కడ
చైర్మన్ గారు కూడా ఉన్నారని కదా, ఎవరు దీనికి చైర్మన్ గారు? వెల్ ఆయన ఇక్బాల్ అహ్మద్ గారిని, డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ గారు, వారు మే నెల 7వ తారీఖున రిటైర్డ్ అయిపోయారు. అచ్చా, ఓకే. సో 2025 మే నెల 7వ తారీఖున. సో అప్పటి నుంచి ప్రభుత్వం వారి యొక్క ఆదేశానుసారం నేనే యాక్టింగ్ చైర్మన్గా కూడా రన్ అవుతా ఉన్నాను. సో అన్ని ఫైల్స్ కూడా నేనే చూస్తూ ఉన్నాను. మళ్ళీ నూతన కమిషన్ వచ్చేదాకా మాది రిటైర్మెంట్ కూడా త్వరలోనే ఉంది. సో అప్పటి వరకు నా రిటైర్మెంట్ అయిపోయే వరకు నేనే యాక్టింగ్ చైర్మన్గా ఉంటాను. ఇప్పుడు చెప్పండి, ఇందాక సాధించిన విజయంలో ఒకటి రెండు అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరు కలిసి మేము సాధించిన విజయం. ఎస్ అండి. అయినప్పటికీ కూడా ఒకటి రెండు మాకు ఎక్కువగా వచ్చేది ఏంటంటే ముస్లిమ్స్కి సంబంధించి వక్ఫ్ ప్రాపర్టీస్ ఇష్యూస్ వస్తాయి. రెండోది కొన్ని ముస్లిం కేసెస్లో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అందాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అందకపోయినప్పుడు మైనార్టీస్ కమిషన్నే అప్రోచ్ అవుతారు, బోత్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, మేబీ ఆల్ మైనార్టీస్ ఆల్సో, రెస్ట్ ఆఫ్ ద 4 మైనార్టీస్. సో అప్పుడు ఏమైందంటే మేము గవర్నమెంట్ తోటి మేబీ కలెక్టర్స్ తోటి కానీ, కన్సర్న్డ్ ఆఫీసర్స్ తోటి, ప్రాజెక్ట్ డైరెక్టర్స్తో కానీ, లేకపోతే ఇంకా కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువైనప్పుడు ఆబ్వియస్గా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బీసీసీ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్స్ రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, బీసీసీ సర్టిఫికేట్స్. సో అప్పుడు దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. సో చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్. లేదు ఒకరికి ఎవరికైనా పెన్షన్ రావట్లేదు గవర్నమెంట్లో, మాకు ఎందుకంటే మేము 15 పాయింట్ ప్రోగ్రాంలో కూడా మేము ఇన్వాల్వ్ అయి ఉంటాము, ప్రధానమంత్రి గారి 15 పాయింట్ ప్రోగ్రాంలో కూడా. ప్లస్ మైనార్టీస్ కమిషన్ వచ్చేసి ప్రభుత్వానికి కావాల్సిన అంటే మైనార్టీస్ యొక్క సేఫ్ గార్డ్ కోసము, లేకపోతే మైనార్టీస్ యొక్క డెవలప్మెంట్ కోసము మేము ఏదైనా సూచనలు సలహాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అధికారం మాకుంది. సో మచ్చుకు చెప్పాలంటే ఎన్నో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చర్చెస్కి ఎక్కడో కట్టుకుంటారు, వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కావాలి, లేకపోతే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండదు, లేకపోతే వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఉండదు. సో ఇటువంటి అట్రాసిటీస్ జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. సో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే అక్కడ ఉండే పంచాయతీ ఆఫీసర్స్ కానీ, లేకపోతే విలేజ్ ఆఫీసర్స్ కానీ, మా కమిషన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి దే విల్ డూ ద బెస్ట్. అదే మీరే టాపిక్ ఎత్తారు. ఇప్పుడు చర్చెస్ నిర్మించే విషయంలో సమాజంలో చాలా న్యూస్ చూస్తుంటాం. అవునండి. ఇది పర్మిషన్ లేదు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. అది పర్మిషన్ ఉందా చర్చి కట్టడానికి అని. యాక్చువల్గా హిందూ టెంపుల్స్ విషయంలో సాధారణంగా ఎవరు అది రైజ్ చేయరు. మైనారిటీస్ ఇష్యూ కాబట్టే చర్చి పాస్టర్ గారు ఎవరు, లేదంటే ఈ చర్చికి పర్మిషన్ ఉందా అని కొన్ని వీడియోస్ చూస్తుంటాం. అవును అవును. వీటిల్లో సోషల్ మీడియాలో ఏంటంటే ఒక చర్చి నిర్మాణానికి ఎవరు పర్మిషన్ కావాలి? వెల్ ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, లేకపోతే పంచాయతీ అయితే పంచాయతీలో ఒక తీర్మానం చేసి చర్చి నిర్మించుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదనేది నా యొక్క ఉద్దేశం అండి. కానీ ప్రభుత్వం కూడా ఏదైనా ఒక సిస్టమేటిక్గా ఒక ఫ్రేమ్ వర్క్ చేసి మిగతా రిలీజియన్స్కి ఎటువంటి పర్మిషన్స్ ఆ ఫ్రేమ్ వర్క్ ఉందో అటువంటి సిస్టమ్ కూడా క్రియేట్ చేస్తే బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టమాకండి. ఇంకొకరికి న్యూసెన్స్గా ఉండే విధంగా మాత్రం మీరు కూడా నిర్మాణాలు చేయొద్దని చెప్పేసి. వెల్ అంటే నేను కూడా క్రిస్టియన్ అండి. మనం పెద్ద పెద్ద మైకులు పెట్టేసేసి నైట్ టైమ్స్ ఎక్కువ టైం అంటే ఆఫ్టర్ 10 కూడా అంటే అందరూ చేయరు. నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం 100లో ఒక 2-3% ఆ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. సో నైట్ 10 తర్వాత సౌండ్స్ పెట్టేసేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము, సో అది చేయకుండా ఉంటే బాగుంటుంది. అన్ని మతాలకు వర్తిస్తుంది. ఎస్ అన్ని మతాలకు వర్తిస్తుంది. సో బట్ ఏంటంటే ఎక్కువ భాగం మన చర్చెస్ క్రిస్టియన్ కమ్యూనిటీ చర్చెస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ కమ్యూనిటీ తోటి మనము మింగిల్ అవుతూ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మనం అర్థం చేసుకుని అందరికి సహకారంతో మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎస్ ఇట్స్ కామన్ సెన్స్ అండి. యా ఎనీ రిలీజన్. ఎస్ యా కామన్ సెన్స్. ఫెయిత్ ఈస్ డిఫరెంట్ దాన్ ద కామన్ సెన్స్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో మైనారిటీ కమిషన్ అయితే స్థాపించారు, బాగుంది గవర్నమెంట్.
ఈ మన రాష్ట్రంలో ఎంతమంది ఏ మైనారిటీ మతంలో ఎంతమంది ఉన్నారు? ఇందులో మేజర్ ముస్లిమ్స్ అండి. ఎస్, ముస్లిమ్స్ ఎంతమంది ఉంటారు? సుమారుగా ముస్లిమ్స్ వచ్చేసేసి అంటే మనకు 2011 సెన్సెస్ జరిగినాయండి. 2011 తర్వాత నాకు గుర్తున్నంత వరకు సెన్సెస్ జరగలేదు. 2011 అవునండి, తర్వాత ఇంతవరకు సెన్సెస్ జరగలేదు. ఆ సెన్సెస్లో కూడా 100% మైనారిటీస్ యొక్క లిస్ట్ తీయలేదు. సో దట్స్ ఆల్సో ఫెయిల్డ్. నాకున్న నాలెడ్జ్ ఏంటంటే 2027లో మరలా సెన్సెస్ చేయాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. కొంచెం డీటెయిల్గా చెప్పండి, తీయలేదండి, ఎందుకు తీయలేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే క్రిస్టియన్స్ అంటే చర్చ్ గోయింగ్ పీపుల్ తీసుకోవాలా, లేకపోతే ఆన్ రికార్డ్ క్రిస్టియన్స్ని తీసుకోవాలా అనేది వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఏపీ ఉందండి. చర్చ్ గోయింగ్ పీపుల్ తీసుకుంటే మోర్ దాన్ 20-25% ఉంటారు క్రిస్టియన్స్. చర్చ్ గోయింగ్ పీపుల్ అంటే ఆ ఫెయిత్ని నమ్మి సండే వర్షిప్కి వెళ్ళే వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను. 20-25% ఉంటారు. బట్ ఆన్ రికార్డ్ వచ్చేసరికి క్రిస్టియన్స్ 2.4% ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్ పరంగా. సో అది ఏ బేస్లో తీసుకొని ఏ క్యాలిక్యులేషన్ చేశారనేది 2011లో పక్కాగా చేయలేకపోయారు. బోత్ విత్ ముస్లిమ్స్ ఆల్సో. కొద్దిమంది అదర్ కంట్రీస్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు హైదరాబాద్లో కానీ కొన్ని ఏరియాస్లో ఉన్నాయనుకోండి, వాళ్ళు మామూలుగా సెన్సెస్ తీసినారు కానీ వెదర్ దే ఆర్ ఇండియన్ సిటిజన్ ఆర్ అదర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయలేకపోయారు. సో 2026లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మళ్ళీ కంట్రీ వైడ్గా చేసే సెన్సెస్లో పక్కా డేటా వస్తుంది అనుకుంటున్నాను. బట్ ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే ముస్లిమ్స్ అరౌండ్ 11-14% ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత క్రిస్టియన్స్ వచ్చేసి 2.4% ఉన్నారు. 2.4. తర్వాత సిఖ్లు వచ్చేసరికి అరౌండ్ 70,000 నుంచి 90,000 మధ్యలో ఉన్నారు. సో బుద్ధిస్టులు అరౌండ్ 10,000 ఉన్నారు. దెన్ పార్సీలు నాకు తెలిసి బిలో 1,000 అంతే, బిలో 1,000. దెన్ జైన్స్ కూడా మేబీ అరౌండ్ 10,000 లోపలే ఉంటారు, అంతకు మించి ఉండరు ఎక్కువ. మరి ఇప్పుడు మీరు 2.4% అండి ప్రజెంట్. 2.4 అవునండి. 2.4 బాగా తక్కువ అని అనుకోవాలి. అవునండి, యాక్చువల్గా లాస్ట్ 20 yearsలో 2.7 నుంచి 2.4కి వచ్చిందండి. బికాస్ ఆఫ్ ద అదర్ పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్. సో ఇక్కడ క్లారిటీ కావాలి ఏంటంటే మత మార్పిళ్ళు జరిగిపోతున్నాయి అనేది ఒక వాదన. ఇది పెద్ద లీడర్స్ అంటున్నారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏదో సోషల్ మీడియా మేధావులు అంటున్నారు. వీళ్ళందరూ మత మార్పిళ్ళు జరిగిపోతున్నాయి అనే మాటకి ఇప్పుడు మీరు చెప్పిన పర్సెంటేజ్ చాలా తేడా కనపడుతుంది. క్రిస్టియన్స్ నిజంగా మత మార్పిళ్ళు జరిగిపోతే క్రిస్టియన్స్ సార్ ఒక సింపుల్ క్వశ్చన్ అండి. భారతదేశానికి క్రైస్తవ్యము 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది. చాలా మందికి తెలియదు ఏంటంటే క్రైస్తవ్యం అనేది బ్రిటిష్ వాళ్ళతో వచ్చింది అనుకుంటారు, కానీ క్రైస్తవ్యం బ్రిటిష్ వాళ్ళతో రాలేదండి. క్రైస్తవ్యం అనేది 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువుల శిష్యుల్లో ఉన్నటువంటి ఒక శిష్యుడు తోమా గారు భారతదేశానికి క్రైస్తవ్యం తీసుకొచ్చినారు. ఈ క్రైస్తవ్యం కూడా మొట్టమొదటిగా మలబార్ బ్రాహ్మిన్స్ క్రిస్టియానిటీని రిసీవ్ చేసుకున్నారు. కేరళలో, కేరళ తమిళనాడు బోత్ స్టేట్స్లో మలబార్ బ్రాహ్మిన్స్ ఫస్ట్ క్రిస్టియానిటీని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో క్రిస్టియానిటీ అనేది ఏదైతే బ్రిటిష్ వాళ్ళతో వచ్చిందనో లేకపోతే మిషనరీస్తో వచ్చిందనేది అది ఒక పచ్చి అబద్ధం ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏంటంటే 1800 సంవత్సరంలోనే మిషనరీస్ వచ్చిన తర్వాత మిషనరీసు ఎడ్యుకేషను హెల్త్ కంప్లీట్గా వాళ్ళే దాన్ని స్థాపించడం జరిగింది. భారతదేశంలో సుమారుగా మనకు స్వాతంత్రం వచ్చే టైంకి 80% ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మెడికల్ సెంటర్స్ అన్నీ కూడా క్రిస్టియన్సే, అంటే మిషనరీస్ ఎస్టాబ్లిష్ చేసినాయి. నిజంగా వాళ్ళకి మత మార్పిడి చేయాలనుకుంటుంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఎగ్జాంపుల్ ఏసీ కాలేజ్ గుంటూరు కానీ, లయోలా కాలేజ్ విజయవాడ కానీ, యూ నేమ్ ఇట్ ఎనీ కాలేజ్, ఆల్ బిగ్గర్ కాలేజెస్ అవన్నీ కూడా మిషనరీస్ స్థాపించినాయి. వాటిలలో చదువుకున్న వాళ్ళు మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సీఎంస్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళు ఎక్కడ మారలేదే. సో క్రిస్టియానిటీ బేసికల్గా ఫండమెంటల్ ఏంటంటే రిలీజియన్ చేంజ్ అనేది క్రిస్టియానిటీలో లేదండి. బైబిల్ కూడా ఎక్కడ కూడా మీరు రిలీజియన్ మార్చండి అని అక్కడే చెప్పలే. యేసు ప్రభు కూడా యు గో ఇన్ టు ద వరల్డ్ అండ్ మేక్ దెమ్ ద డిసైపుల్స్ అన్నాడు, కానీ శిష్యులుగా చేయమన్నాడు, కానీ మతం మార్చమని చెప్పి అక్కడ చెప్పలేదు. ఫస్ట్ థింగ్. రెండవది వచ్చేసి నిజంగా క్రైస్తవులు ఒకవేళ మతం అంటే అలాంటి వారు లేరా అంటే ఉండుండొచ్చు,
అదేలేండి. బట్ అది నెగ్లెజిబుల్ పర్సెంట్, మేబీ లెస్ దాన్ 1% ఉంటారు. ఎనీ రిలీజన్లో ఎనీ కల్చర్లో కూడా బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. ఎస్. సో ఈ మత మార్పిడి చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఉండుండొచ్చాము, ఐ డోంట్ నో. బట్ ఫర్ క్రిస్టియానిటీ బైబిల్ ఈజ్ ద బేస్. సో ఈ బైబిల్ ఎక్కడ కూడా మతం మార్చమని చెప్పలేదు. సో రెండవది, మిషనరీస్ ఎక్కడ కూడా మతం మార్చలేదు. వచ్చిన మిషనరీస్ కానీ మిషనరీ ఇన్స్టిట్యూషన్స్, ఈరోజు మీరు లైలా కాలేజ్కి వెళ్ళండి, అరౌండ్ 10,000 స్టూడెంట్స్ ఉంటారు. ఏసీ కాలేజీలో ఇప్పటికి దగ్గర 13 లక్షల మంది చదివినారు ఏసీ కాలేజీలో. మరి అక్కడే మతం మారిన పర్సంటేజ్ ఉంటే, కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి 13 లక్షల పైచీలకు చదివినారు. మరి ఎంతమంది, మా ఎన్టీ రామారావు గారు కూడా అక్కడ చదివినారు. మరి ఆయన మారలేదే, మతం మారలేదే. మరి ఇది చాలా, మీరు చెప్పింది పెద్ద చిదంబర రహస్యం కాదు, అందరికీ తెలిసిందేనండి. ఎందుకు దుష్ప్రచారం జరుగుతుంది? అది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలండి, మనం వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. 10 కమాండ్మెంట్స్ మీరు తీసుకుంటే 10 కమాండ్మెంట్స్లో దొంగతనం చేయకూడదని ఉంది, అబద్ధం ఆడకూడదని ఉంది, నరహత్య చేయకూడదని ఉంది. మరి ఎక్కడ జనాలకి అవి నచ్చట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ బట్ క్రీస్తు బోధనలో ప్రతిదీ కూడా సమాజానికి ఉపయోగపడేదేనండి. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, ఇప్పుడు సిఎస్ఐ లాంటి, అవును, ఆర్ఎస్ఎం కానీ, బ్యాప్టిస్ట్, లోదరన్, ఇలాంటి సంఘాల వాళ్ళే స్థలాలు అమ్మేస్తున్నారు అనేది ఒకటి ఉంది. అవునండి, అవును. వాళ్ళు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళకి ఇచ్చిన విలువైన స్థలాలు, అవును, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, సిఎస్ఐ వాళ్ళవి, ఇలాంటి వాళ్ళన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి, ప్రైవేట్ సంస్థలు స్థాపించుకోవడానికి లీజుకి ఇచ్చేస్తున్నారు. 100 years, 90 years, దాని మీద పెద్ద గొడవ ఉంది. అవును. అలాంటి డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినాయి ఆమె దృష్టికి? సమంజసం అసలు వెళ్ళండి. ఒకటి, ఎవరు ఇచ్చారా రైట్? యాక్చువల్గా వాళ్ళకి వాళ్ళ యాక్ట్లో కానీ, వాళ్ళకున్న బైలాస్లో కానీ ఇలా లీజ్కి ఇవ్వడం కానీ, అమ్ముకునే రైట్ ఎవరికి లేదు. మీరు ఏ ప్రాపర్టీ తీసుకున్నా కూడా, లూథరన్ కానీ, సిఎస్ఐ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, తర్వాత పోతే క్యాథలిక్స్ కానీ, మీరు యూ నేమ్ ఇట్, ఎనీ ఆర్గనైజేషన్, వాళ్ళకి లీజుకి ఇచ్చే రైటు ఎక్కడ వాళ్ళ బైలాస్లో లేదండి. అయితే వీళ్ళు ఎప్పుడైతే మన ఇండియన్స్ చేతుల్లోకి వచ్చిందో, ఈ సొసైటీస్ అన్నీ కూడా ఇండియన్స్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని అమెండ్మెంట్స్ చేసుకున్నారు. అమెండ్మెంట్స్ చేసుకుని లీజ్కి ఇచ్చేటట్టు, అంటే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్ అమెండ్మెంట్స్ చేసుకున్నారు. అమెండ్మెంట్స్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా లీజ్కి ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఒక ప్రైమ్ ఏరియాలో ఒక ప్రాపర్టీ ఒక 1000 గజాలు ఇస్తే దానివల్ల అక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో లీజ్కి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1960s, 1970s. ఇది స్లోగా ఎప్పుడైతే ఈ మిషనరీ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రైమ్ ఏరియాకి వచ్చేసినాయి. ఒకప్పుడు ఊరు బయట ఉండేవి, ఇప్పుడు ప్రైమ్ ఏరియాస్కి వచ్చినాయి. వచ్చినప్పుడు ఆబ్వియస్గా కొద్దిమంది కల్ప్రిట్స్ విత్ ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ ఐఎమ్ టాకింగ్, సో దే ఆర్ ద ఈ పర్సంటేజ్ నేను ఎవరినైతే కల్ప్రిట్స్ అంటున్నానో, నాట్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ అండి. ఎవరైతే సో కాల్డ్ లీడర్స్ లెస్ దాన్ 1% ఉంటారు, వీళ్ళు ఈ లెస్ దాన్ 1% ఉండే వీళ్ళు ఈ ప్రాపర్టీస్ని అమ్మడం మొదలుపెట్టినారు. అంటే ఇది దానికి ఒక 99 years లీజ్ అనో, లేదా 49 years లీజ్ అనో. ముందు 99 years లీజ్ చేసిన తర్వాత ఇంకా 3 generations పోద్ది కదా 99 years అంటే. సో ఎవరికి తెలుసు ఆ ప్రాపర్టీ మాదే సంగతి కూడా ఎవరికి తెలియదు. సో ఏఈఎల్స్లో అదే జరిగింది, దెన్ సిబిసిఎన్సి ప్రాపర్టీస్లో అదే జరిగింది. బ్యాప్టిస్ట్లో అయితే ఇంకా ఘోరం అసలు, బ్యాప్టిస్ట్ ప్రాపర్టీస్లో. సిఎస్ఐలో కూడా కొంత భాగం కబ్జాకు గురైపోయినాయి. సో ఇది అసలు ఇది బయట వాళ్ళని బ్లేమ్ చేయడం కంటే కూడా విత్ ఇన్ ద చర్చ్లో ఉన్నటువంటి సో కాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు చేసిన కార్యక్రమం అండి. వాళ్ళకేంటి వ్యక్తిగతమైన ఆస్తులు అంతే. కంపెనీ ఏం లేదు, కమ్యూనిటీకి ఉపయోగపడేది ఏం లేదండి. వాళ్ళ ఫ్యామిలీ బాగుపడము, వాళ్ళ కుటుంబము డెవలప్ కావడానికి తప్ప చర్చి బాగుకు మాత్రం చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఇంతవరకు ఎక్కడ చూడలే. నేను ఈ 3 yearsలో చాలా కోట్ల ఆస్తులు. ఎస్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ఒక ప్రాపర్టీ నేను పేరు చెప్పకూడదు కానీ ఒక ప్రాపర్టీ లోతన్ ప్రాపర్టీ ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఒక ప్రైమ్ ఏరియాలో ఒక ఎకరా ప్రాపర్టీ విచ్ ఈస్ 4,800 square yards ప్రాపర్టీని అక్కడ పర్ గజం 3 లక్షలు ఉంటుంది. 3 లక్షల రూపాయలు ఉండే గజాన్ని ఎకరా ప్రాపర్టీని ₹1,00,00,000 ఇచ్చేశారు. దిస్ ఈస్ హ్యాపెండ్ ఇన్ గుంటూరు. ₹1,00,00,000. సో దాని మామూలుగా నువ్వు మార్కెట్ రేట్ కమ్మినా కూడా దట్ గోస్ అరౌండ్ ఒక 100 crores దాకా వెళ్తుంది, లేదా అట్లీస్ట్ 50 crores అవుతుంది. ₹1,00,00,000 జస్ట్ అటు పప్పులు బెల్లానికి ఇచ్చేసినట్టే. సరే ఆ ₹1,00,00,000 చర్చ్ అకౌంట్లోకి వచ్చినట్టు అవి కూడా రావు. ప్యూర్లీ పర్సనల్. ఇట్ గోస్ పర్సనల్. సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ అండి. అట్లా దీనికి ఏమన్నా అడ్డుకట్ట వేయకూడదా? అది ప్రభుత్వంకి నా నిర్ణయం తీసుకుంటే సార్, ప్రభుత్వం అంటే ఇక్కడ 2 ఉందండి. ప్రభుత్వం దిస్ ఆర్ ఆల్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అవుతాయి. సో దీనికి ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక చట్టం కింద తీసుకురాగలిగితే ఒక అడ్డుకట్ట పడుతుంది గ్యారంటీగా. దేవుని చిత్తమైతే ఆ గవర్నమెంట్కి నేను రికమెండేషన్స్ కూడా రాస్తున్నాను. బట్ ఇది ప్యూర్లీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన డెసిషను. మీరు చెప్పింది బాగుంది. తెలుగులో సామెత ఉంది కదా, కొండనాలికి మందేస్తే ఉండనాలికి పోయిందని. అవును. ఇప్పుడు మీరు తెచ్చిన అమెండ్మెంట్ కనుక అది మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉందిగా. అయిద్దండి మిస్యూజ్. అందుకని ఇక్కడ ఎట్లా ఉండాలంటే అది చాలా లీజు పీరియడ్ని అందుకని దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లీజ్ పీరియడ్ని 99 years అనేది ఒకటి అవాయిడ్ చేయాలండి. ఫస్ట్ థింగ్ 99 years ఆఫ్ ఎనీ మిషనరీ ప్రాపర్టీ అనే అసలు లీజ్ టర్మే ఉండకూడదు. మిషనరీ ప్రాపర్టీస్ని అంత లాంగర్ పీరియడ్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా మిస్యూజ్ జరిగిపోద్ది. దెన్ సెకండ్ ఏంటంటే విత్ ఇన్ ద చర్చ్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైరార్కీ క్రియేట్ చేయించాలి గవర్నమెంట్. సో నా ఉద్దేశం ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఇన్వాల్వ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹10 crore వర్త్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీని లీజ్కి ఇవ్వాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఇన్వాల్వ్ చేయడము, లేకపోతే ఈ చర్చ్లో ఉండేటువంటి హైరార్కీని పెంచడము. అంటే 2-3 డెసిషన్ తీసుకోకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిసైడ్ చేసి మేబీ 10 yearsకి ఇవ్వడము, 15 yearsకి ఇవ్వడం, అంటే తక్కువ లీజ్ పీరియడ్ చేయడము. దెన్ రెండోది ఏంటంటే మార్కెట్ రేట్ ఒకటి ఫిక్స్ చేయాలి లీజ్కి. జనరల్గా మార్కెట్ రేట్ 10,000 ఉంటే చర్చి వాళ్ళు లీజ్కి ఇచ్చేది ₹100 ₹150 ఇస్తారండి, విచ్ ఈస్ క్రూయల్. అది నిజంగా అది దానంత దుర్మార్గం ఇంకోటి లేదు. ఇప్పుడు మనం జిఎస్టీ కట్టాలంటేనే 18% ప్లస్ 18% 36% కట్టాలి. జిఎస్టీ ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్ 2 కలిపితే 36% వస్తుంది. ఏది ఆన్ బేసిస్ ఆఫ్ ద మార్కెట్ వాల్యూ. సో ఈ లీజ్ టర్మ్స్నే మీరు మార్చగలిగితే ఎంతో కొంత అడ్డుకంట పడుతుంది. ఆ అమౌంట్స్ కూడా డైరెక్ట్గా చర్చ్ అకౌంట్లోకి వెళ్ళగలిగితే చర్చ్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. సో నువ్వు లీజ్ గీయడం క్రైమ్ కాదు కానీ ఇచ్చే విధానంలో కొంచెం గవర్నమెంట్కి సీరియస్ యాక్షన్ తీసుకోగలిగితే. అసలు ఉన్నాయా వీసీ గారు? ఇంకా ఆస్తులు అన్నీ అమ్మేశారా? వెల్ అది పెద్ద కాంట్రవర్సీ. ఏపీ లెవెల్లో మీరు ఏపీ సంబంధించిన వాళ్ళు, నేను అనుకోవడం ఏంటంటే ఒక 50% 60% ప్రాపర్టీస్ అని పోయినాయండి. 60% దాకా పోయినాయి. ఇక రిమైనింగ్ చర్చెస్ మిగిలినాయి, చర్చి చుట్టూ ఉండే ప్రాపర్టీస్ మిగిలినాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మిగిలినాయి, వాటి చుట్టూ ఉండే కొద్దిపాటి ప్రాపర్టీస్ మిగిలినాయి. బట్ ఇప్పుడున్న స్పీడ్లోకి వెళ్తే ఒక 20-25 yearsకి చర్చెస్ తప్ప ఇంకేం మిగలవు. అంటే మీరు ఓపెన్ హార్ట్గా మాట్లాడమన్నారంటే ఓపెన్ హార్ట్గా మాట్లాడుతున్నాను. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము దీని మీద కొంచెం సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. కంపల్సరీగా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆల్మోస్ట్ అన్ని కమ్యూనిటీస్ తోటి సంబంధాలు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఈజ్ ఎ వెరీ ఎక్స్పర్టైజ్, ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సో నాకు నమ్మకం ఏంటంటే దీనికి ఎక్కడో చోట
ఎండ్ కార్డు అంటే పోయినవి బయటికి రావు, కానీ ఇక రిమైనింగ్ వాటిని కాపాడగలిగే అవకాశం ఉందని నేను నమ్ముతున్నా. అది మీరు చెప్పింది బాగుంది, సిఫార్సు చేయాలి. ఎస్, మీరు నాలెడ్జ్ ఉన్న మీలాంటి వాళ్ళు సిఫార్సు. ఎస్ అండి. అది పక్కా. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా అది పాజిటివ్గా ఉండి కమ్యూనిటీకి ఇబ్బంది లేనప్పుడు ఆయన కూడా కన్సిడర్ చేస్తారని నమ్మకం ఉందండి నాకు. ఇప్పుడు ముస్లిమ్స్ది వక్ఫ్ బోర్డు ప్రాబ్లం వాటి నేషనల్ లెవెల్లో ఉందిగా, అది నేషనల్ యాక్ట్ అండి. అది యాక్ట్, దాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా ప్లస్లో మైనస్ ఉంటాయండి. ఆబ్వియస్గా ఏ యాక్ట్ వచ్చినా ఏ అమెండ్మెంట్ వచ్చినా కూడా దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో సేమ్ థింగ్ హ్యాపెన్. సో దానికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. వక్ఫ్ యాక్ట్లో కొన్ని చేంజెస్ చెప్పింది పార్లమెంటు. దెన్ ప్రజెంట్ ఉన్నటువంటి ఫెడరల్ గవర్నమెంట్ కూడా దానికి పాజిటివ్గా స్పందించి దానికి కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ కూడా చేసినారండి. సో అంటే క్రిస్టియన్ ప్రాపర్టీస్ మీద, ఎందుకంటే క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్, ఎందుకంటే ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద మిషనరీస్. సో దాని మీద అంటే ప్రభుత్వాలు ప్రైవేట్ ప్రాపర్టీస్ కదా, వాళ్ళ ఫెయిత్ని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడన్నా ఆగినప్పటికి కూడా దానికి ఇంకా సొల్యూషన్స్ ఉన్నాయండి. కొన్ని రికమెండేషన్స్ చేయొచ్చు. గవర్నమెంట్ కెన్ మేక్ ఇట్ స్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్తో చెప్పేసేసి, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని కన్సర్న్ పెట్టేసేసి, ప్రాపర్టీస్ని ఎక్కడికక్కడ ఏలినేట్ కాకుండా, ఎక్కడికక్కడ కబ్జాలు కాకుండా చేసే కార్యక్రమం చేయొచ్చు. ఇప్పుడు వీటిలో వీసీ గారు ఆర్ఎస్ఎం ప్రాపర్టీస్ కూడా ఇలానే జరిగినాయా? అది నెగ్లిజిబుల్ అండి, 1% కూడా జరగదండి. ఎందుకని? అంటే వాళ్ళకి హైరార్కీ ఉందండి. నిబద్ధత ఇక్కడ ఎందుకు లేదు? వాళ్ళకి ఎట్లుంటుందండి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆర్సీఎం ప్రాపర్టీస్లో ₹1,00,00,000 యాక్టివిటీ ఏదైనా జరగాలంటే బిషప్ గారి అనుమతి కావాలి. వీళ్ళకి బిషప్లు ఉంటారు. ఇది అసలు దీని హైరార్కీ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ₹1,00,00,000 సంబంధించిన ట్రాన్సాక్షన్ జరగాలంటే ఆ బిషప్, అక్కడ ఉండే వికార్ జనరల్, ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు డెసిషన్ తీసుకోవాలి. ₹1,00,00,000 పైన ఉండేదంతా కూడా ఆర్చ్ బిషప్, కార్డినల్ తీసుకుంటారు. అప్ టు 5 crores దాకా. 5 crores దాటిన ఎనీ ట్రాన్సాక్షన్ ఇట్ గోస్ టు ద రోమ్. సో రోమ్ నాలెడ్జ్లో లేకుండా 5 కోట్లకు మించి ఏ ట్రాన్సాక్షన్ జరగదు. సో రోమ్కి వెళ్ళి రావాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. అది అంత ఈజీ కూడా కాదు. సో దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ వెరిఫికేషన్. సో వాళ్ళకు ఒక హైరార్కీ. సో వాళ్ళకు సింగిల్ ఎంటిటీ ఈజ్ దేర్. బట్ వేరే యాజ్ ద ప్రొటెస్టెంట్స్కి వచ్చేసరికి మాకు సింగిల్ ఎంటిటీ లేదండి. సింగిల్ ఎంటిటీ లేదు. సో ఎవరికి వాళ్ళు బిషప్ ఉంటారు, ఎవరికి వాళ్ళు మోడరేటర్ బిషప్లు, ప్రెసిడెంట్లు, చైర్మన్లు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చే కొన్ని చర్చెస్లో అయితే ఇండిపెండెంట్ చర్చెస్లో ట్రస్ట్లు పెట్టేసుకుంటారు వాళ్ళు. సో ట్రస్ట్ అంటే వాళ్ళకు మాత్రమే ట్రస్ట్. అది వాస్తవంగా ట్రస్ట్ ఈజ్ ఫర్ దేర్ ట్రస్ట్, నాట్ ఫర్ పబ్లిక్ ట్రస్ట్. బీసీ గారు ఇంకొక ప్రశ్న చెప్పండి. బీసీసీ, ఎస్సీ, ఇప్పుడు మైనారిటీ మీ వింగ్లోకి వచ్చేవాళ్ళు బీసీసీ వాళ్ళు. అవునండి కదా, బీసీసీ వాళ్ళే. ఇప్పుడు మీరు పరిష్కారం చేసే చర్చెస్ కానీ ఇంకేదన్నా కానీ బీసీసీ వాళ్ళే అయి ఉంటాయి కంపల్సరీగా అండి. మాకు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఏపీ స్టేట్ మైనారిటీస్ కమిషన్ యాక్ట్ అండ్ రెగ్యులేషన్స్, దీంట్లో మాకు కంపల్సరీగా ఆ పిటిషనర్ ఎవరైనా కంపల్సరీగా మైనారిటీ అయి ఉండాలి. సో ఈ యాక్ట్ దాటి మేము బయటకు వెళ్ళడానికి లేదు. ఎస్సీస్ విషయం మీకు సంబంధం లేదు. ఎస్సీ కమిషన్ ఉందిగా. అదే మీకు సంబంధం లేదు. సో ఎస్సీస్కి ఎస్సీ కమిషన్ ఉంది, ట్రైబల్స్కి ఎస్టీ కమిషన్ ఉంది, ఎస్పెషలీ ఫర్ ఉమెన్స్కి ఉమెన్స్ కమిషన్ ఉంది. సో మా దగ్గరికి ఏదైనా ఉమెన్ డిస్ప్యూట్స్ వచ్చినా కూడా, ఈవెన్ దో దే ఆర్ మైనారిటీస్, సో మేము ఇనీషియల్గా ఉమెన్ కమిషన్కి పంపిస్తాము. పొరపాటున ఎవరైనా తెలియక ఎస్సీస్ ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా వెంటనే రైట్ అవే ఎస్సీ కమిషన్కి ఫార్వర్డ్ చేస్తాము. ఎందుకంటే దే ఆర్ ద కాంపిటెంట్ అథారిటీ కాబట్టి. సో అది ఇప్పుడు బీసీసీకి సంబంధించండి చాలా ఒక కాంట్రవర్సీ రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే క్రిస్టియన్ నేమ్ ఉంటుంది, అందరికీ క్రిస్టియన్, ఎస్సీసీ కూడా చాలామంది క్రిస్టియన్ నేమ్స్ ఉంటాయి. ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే క్రిస్టియన్ నేమ్ ఉంది కాబట్టి నేను సంతకం పెట్టను అంటాడు, ఇది ఎస్సీగా సంతకం పెట్టను అంటాడు. మేము ఎస్సీ అని వాళ్ళు అంటారు. తర్వాత బీసీసీ వాళ్ళు ఏంటి ప్రాబ్లం ఏంటి, కులం ఒకటే, ఉండే సామాజిక పరిస్థితులు ఒకటే, అన్నీ ఒకటే, సమాజం చూసే చూపు ఒకటే. మరి ఎస్సీ రిజర్వేషన్ మాకెందుకు ఉండకూడదు అంటారు వాళ్ళు. అండి ఏంటి ఈ సున్నితమైన అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? వెల్, ఇది 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ గురించి మనం మాట్లాడాలండి. 1950లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి వచ్చింది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఎవరైతే
క్రిస్టియన్ ఫెయిత్ని ఫాలో అవుతూ ఎస్సీస్గా అంటే షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీలో ఉండి క్రిస్టియన్ ఫెయిత్కి ఫాలో అవుతున్న వ్యక్తులందరూ కూడా బీసీసీ కిందకి వస్తారనేది ప్రెసిడెన్షియల్ యాక్ట్. క్రిస్టియన్ ఫెయిత్కి ఫాలో అయ్యేవాళ్ళు దళితులయ్యండి. సో ఆ ప్రెసిడెన్షియల్ యాక్ట్ ప్రకారము ఈ బీసీసీ ఎస్సీ డివిజన్ వచ్చేసిందండి 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ ప్రకారం. అయితే అది పోవాలి అంటే, ఆ యాక్ట్ పోవాలంటే ఈధర్ పార్లమెంట్ అన్న డెసిషన్ తీసుకోవాలి 2/3 మెజార్టీ తోటి, లేదా అప్పుడుండే ప్రజెంట్ ఉన్న కానీ ఫ్యూచర్లో వచ్చే ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి, ఆ యాక్ట్ని వాళ్ళే చేయాలి. ఈవెన్ ద కోర్ట్స్ కూడా నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా ఆ పవర్ ఉందో లేదో నాకైతే తెలీదు, నేను అంత లీగల్ ఎక్స్పర్ట్ని కాదు. కానీ బట్ ఉన్న ప్రొవిజన్స్లో ఈ మేజర్ 2 ప్రొవిజన్స్ ఏంటంటే ఈధర్ 2/3 మెజార్టీతో పార్లమెంట్ అన్న అప్రూవ్ చేయాలి, లేదా రాష్ట్రపతి గారు ఎవరైనా నిర్ణయం తీసుకోవాలి దాని మీద. అప్పటి వరకు ఎస్సీ బీసీసీ అనేది అది ఇట్స్ లా, చట్టం అది. జాషువా గారు, అది బీసీసీ ఎస్సీ విషయంలో మీరు 1950 యాక్ట్ గురించి చెప్తున్నారు. దాన్ని మార్చాలంటే అది పార్లమెంట్ స్థాయిని అంటున్నారు కదా. అవును. ఇంకా ఏమన్నా దానికి ప్రత్యామ్నాయం బీసీసీ వాళ్ళకి ఉపయోగపడేది ఏమన్నా ఉందా? ఇంకా ఆల్టర్నేటివ్ స్టేట్ గవర్నమెంట్స్ చేయొచ్చండి. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీలకి 1% రిజర్వేషన్ ఉంది, ఆ 1ని 3% చేయగలిగితే ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది. అంటే ఆ 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ పోయే వరకు, లేకపోతే ఏదన్నా ఫ్యూచర్లో పార్లమెంట్స్ దాన్ని అమెండ్మెంట్ చేయడమో, లేకపోతే దాన్ని విత్డ్రా చేసుకోవడమో, లేకపోతే ఫ్యూచర్లో రాబోయే రాష్ట్రపతులు ఎవరన్నా దాన్ని విత్డ్రా చేసుకునే క్రమం కానీ అది జరిగేంత వరకు మాత్రం అదే చట్టము, 1950 ప్రెసిడెన్షియల్ యాక్టే చట్టము. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న వెసులుబాటు ఏంటంటే, ఇప్పుడు 1% ఉన్నటువంటి బీసీసీ రిజర్వేషన్ని 3% చేయగలిగితే, ఏదన్నా గవర్నమెంట్స్కి వెసులుబాటు ఉంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కరెక్టే. ఇప్పుడు 3% వీళ్ళకి ఇవ్వాలంటే ఇంకెవరి దానిలో తగ్గించాలిగా. అంటే ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం తమిళనాడు 65 దాకా చేసిందండి రిజర్వేషన్, 50% క్రాస్ చేసి చేస్తున్నారు. సో అదేదన్నా వెసులుబాటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకి అలా చేయగలిగితే, పెంచగలిగితే ఎంతో కొంత బెనిఫిట్ పొందుతుంది. ఎందుకంటే నేను కొన్ని రీసెంట్గా కూడా చూశానండి, ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, 100 కాకుండా 99 ఉన్నాయనుకోండి, బీసీసీలకు రిప్రజెంటేషన్ ఉండదు. సో అది 100 క్రాస్ అయితేనే ఒకటి వస్తుంది. అదే నేను ఇందాక కూడా అన్నాను, ఈ చిన్న విషయం చాలా మంది తెలియదు. చాలా మంది అఫీషియల్స్ కానీ, లేదా మీరు క్రిస్టియన్ అంటున్నారు కాబట్టి మీకు ఐడియా ఉన్నట్టు, మీ ప్లేస్లో ఇంకొక ఆయన ఉంటే పెద్ద తెలియకపోవచ్చు, ఈ నాలెడ్జ్ లేకపోతే. సార్, మీరు సూచించే మార్గం ఏమైనా ఉందా? ఇంకా బీజేపీ స్టేట్ గవర్నమెంట్ అన్నారు, ఓకే. నేను అనేది ఏ విషయంలో అంటే, తహసీల్దారులు సంతకం పెట్టే విషయంలో అది గవర్నమెంట్ నుంచి ఒక సర్క్యులర్ రావాలండి. బోత్ బీసీసీలు కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే బీసీసీ సర్టిఫికెట్ అడిగితే మీ ఫాదర్ది బీసీసీ తీసుకురమ్మనో, లేకపోతే మీ ఫ్యామిలీలో ఏదన్నా బీసీసీ సర్టిఫికేట్ తెమ్మనో అని చెప్తారు. కానీ రాజ్యాంగం ప్రకారము 18 years దాటిన ప్రతి వ్యక్తి, 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా తన సొంత మతాన్ని, తన సొంత ఫెయిత్ని ఫాలో అయ్యే రైట్ ఉంటుంది 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి. మంచి పాయింట్ చెప్పారు. సో తహసీల్దార్లకి కానీ, రెవెన్యూ అధికారులకు కానీ 18 సంవత్సరాల వ్యక్తి ఎవరైనా వచ్చి, నేను పలాని బుద్ధిజాన్ని ఫాలో అవుతున్నాను, క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాను, ఎనీ రిలీజన్, ఇట్ డజంట్ మ్యాటర్, అతను వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు అతనికి ఆ రిలీజన్ బేస్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది న్యాయం, అది రాజ్యాంగబద్ధం కూడా.
ఫాదర్ తీసుకురా అంటాం కరెక్ట్ కాదు. సో దానికి సంబంధించి ప్రభుత్వాలకి రాబోయే రోజుల్లో ఒక సర్టన్ సర్క్యులర్స్ కింద జారీ చేయగలిగితే తహసీల్దార్లకు కూడా ఈజీగా ఉంటుంది, రెవెన్యూ అధికారులకు కూడా ఈజీగా ఉంటుంది. రెండోది, క్రిస్టియన్ పేరు పెట్టుకొని ఎస్సీలు కూడా ఉంటారండి. కానీ పేరు పెట్టుకున్నంత మాత్రాన అతను క్రిస్టియన్ అని చెప్పలేము, పేరు లేనంత మాత్రాన అతను క్రిస్టియన్ కాదని కూడా చెప్పలేము. సో నాకు ఒక పేరు నచ్చింది, నేను మైకిల్ అని పెట్టుకున్నాను అనుకో ఎగ్జాంపుల్. నేను మైకిల్ అన్నంత మాత్రం నేను క్రిస్టియన్ అనేమి, బీసీసీ క్రిస్టియన్ లేకపోతే ఓసీ క్రిస్టియన్ అనేమి ఏం లేదు. మైకిల్ ఎస్సీలో ఉండొచ్చు, లేకపోతే ఓసీలో ఉండొచ్చు, లేకపోతే బీసీ అదర్ కమ్యూనిటీస్లో కూడా ఉండొచ్చు, ఎస్టీలో కూడా ఉండొచ్చు. బట్ పేరుని బేస్ చేసుకొని ఒక వ్యక్తి యొక్క రిలీజియన్ని మనం డిసైడ్ చేయలేము. ఎవరికి నచ్చిన పేరు అంటే ఈ పలానా పేరు పెట్టుకోకూడదు అనేది మనకు రాజ్యాంగం లెక్కలేదు కదా. సో అది కూడా రెవెన్యూ అధికారులు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళు సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటప్పుడు చట్టబద్ధంగా చేస్తున్నామా లేదనేది చూసుకోవాలి. ఇందాక మీరు పర్సంటేజ్ విషయంలో క్రిస్టియన్స్ అన్నారు, అది ఓన్లీ బీసీసీ అయి ఉండొచ్చు. కానీ బీసీసీ అండ్ ఇండియన్ క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్ కన్వర్ట్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా అండి, వాళ్ళు కూడా కలిపితేనే అది, వాళ్ళు కూడా కలిపితేనే అది. అంటే వాళ్ళు సెన్సెస్ లోకి వస్తున్నారా? సెన్సెస్ లోకి అంటే సర్టిఫికేట్స్ మార్చుకున్న వాళ్ళు వస్తున్నారండి. ఎంతమంది మారుస్తున్నారు సర్టిఫికేట్? 100కి 10% మార్చుకుంటారండి. 90% చేంజ్ చేసుకో. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి అనుకోండి, కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళు అట్లే ఉంటారు, సర్టిఫికేట్స్లో మార్చుకోరు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే మ్యారేజెస్ అప్పుడు కానీ, లేకపోతే ప్రాపర్టీస్ వాళ్ళకి షేరింగ్ వచ్చేటప్పుడు కానీ, లేకపోతే సొసైటీలో వాళ్ళకి గుర్తింపు. అందుకనేసి అంటే ఫెయిత్ విషయంలో ఫెయిత్ బై ఫెయిత్ దే ఆర్ క్రిస్టియన్స్, రారు. అది ఇది అంటే నేను ఐఎమ్ టాకింగ్ రియాలిటీ. ఓకే. తర్వాత ఈ ఇందాక మీరు చెప్పారు సార్, మన రాజ్యాంగబద్ధమైన సంస్థ అన్నారు మీది. అవునండి. వాళ్ళ రైట్స్ కాపాడుతానంటున్నారు. అవును. దానికి గవర్నమెంట్ చాలా ఖర్చు పెడుతుంది, మీ జీతపత్యాలు కానీ ఎవ్రీథింగ్. అవును. ఈ విషయంలో ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే రాజ్యాంగం మత ప్రచారం చేసుకునే హక్కు ఇచ్చింది. అవునండి. ఏ మతం అయినా ప్రచారం చేసుకోవచ్చు. అవును. క్రిస్టియన్స్ అనే కాదు, ఎవరైనా మతం చేసుకోవచ్చు. కానీ చాలా చోట్ల ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఎవరైనా ఒక బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, లేదా ట్రాక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళు అడ్డుకోవటం పెద్ద గొడవ అవుతా ఉంది. అది అవునండి. ఇది అంతవరకు సమంజసం, దాన్ని అరికట్టడం ఎలా? అంటే దీనికి రెండు సైడ్లు ఉన్నాయండి. కాయిన్కి రెండు సైడ్లు ఎలా ఉంటుందో అది కూడా మనం చూడాలి. సో వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అటువంటి అట్రాసిటీస్ జరగడం అనేది నిజంగా చట్ట వ్యతిరేకము. దానికి సంబంధించినటువంటి అధికారులు కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి. మైనారిటీస్ కమిషన్ దృష్టికి వస్తే మాత్రం కంపల్సరీగా కన్సర్న్డ్ అధికారులతో మాట్లాడి అటువంటి కార్యక్రమాలు, నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ అండి, అవి చాలా రేర్ కేసు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని ఎక్కడ టాలరేట్ చేయట్లేదు. సో ఎక్కడన్నా 1-2 జరిగిన సందర్భాలు ఉన్నా కూడా కమిషన్ దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీస్ తోటి, కలెక్టర్స్తో మాట్లాడి దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చేసేటటువంటి మత ప్రచారము, లేకపోతే మీరు ఏదైతే మత ప్రచారం అని కూడా అన్ను, మీరు ఏ ఫెయిత్ అయితే మీరు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారో ఎదుటి వ్యక్తులకు ఇబ్బందికరంగా లేకుండా చేయండి. ఎదుటి వ్యక్తులకి అంటే పెద్ద పెద్ద మైక్ సౌండ్స్ పెట్టుకొని, లేకపోతే అది ఒక పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్ళిపోతూ అటువంటి, అంటే అందరు నేను చేస్తున్నారు అనండి, కొద్ది పర్సంటేజ్ ఈ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. సో అదర్ ఫెయిత్స్కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎట్లా ఉంటుందంటే, నేను మంచోడిని అన్నంతవరకు బాగుంటుందండి, నేను మాత్రమే మంచోడిని అంటే తప్పు అయింది. సో దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. జాషువా డానియల్ మంచోడు అంటే బాగానే ఉంటుంది, జాషువా డానియల్ మాత్రమే మంచోడు అంటే ఏమైంది, అప్పుడు ఆబ్వియస్గా మీరు చెడ్డోళ్ళనే కదా. సో ఆ డిఫరెన్స్ కూడా ఈ ఎవరైతే సోకాళ్ళు, ఎవరైతే లీడర్స్ కానీ, ఈ ఫెయిత్ బేస్డ్ నాయకులు ఎవరైతే ఉన్నారో ముందుగానే వీళ్ళకి ట్రైనప్ చేసి వెళ్తే సమాజంలోకి వెళ్ళినప్పుడు, సమాజము యాక్చువల్గా బైబిల్ ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదండి. బైబిల్ ఎంటైర్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు కాంట్రవర్సీ లేని బుక్ అది. సో కాంట్రవర్సీ లేని బుక్ని కొద్దిమంది మిడిమిడి జ్ఞానంతో రోడ్డు మీదకి వెళ్ళిపోయేసేసి దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. సో కొంచెము డిస్ట్రిబ్యూట్ చేయడం తప్పు కాదు, మీరు ప్రజెంట్ చేసే విధానం తప్పు అంటున్నాను. అదే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను మంచోడిని అని చెప్పుకోవడం బాగానే ఉంటుంది, నేను మాత్రమే మంచోడిని అంటే కొంచెం డౌట్ వస్తుంది, నేనే మంచోడిని అంటే ఇంక ఇబ్బంది వస్తుంది. సో అంటే మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం, దాని ఎక్స్ట్రీమ్ దాటి నేను మంచోడిని, రూఫస్ గారు చెడ్డోడు అంటే తప్పు అయిపోద్ది, అక్కడ మీరు హర్ట్ అవుతారు. సో మీకు నేను 4 కేటగిరీస్ చెప్పా. నేను మంచోడిని, సో నోబడీ కేర్స్. నేను మాత్రమే మంచోడిని, కొద్దిమంది హర్ట్ అవుతారు. నేనే మంచోడిని, రూఫస్ గారు చెడ్డోడు అన్నప్పుడు లార్జ్ కమ్యూనిటీ హర్ట్ అవుతుంది.
అసలు ఆడియోతో వాయిస్ సంబంధం ఉంది, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, వెల్ అది అసలు ఇబ్బంది లేదు, లేదు. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, నచ్చిన వాళ్ళు తీసుకోరు. దాన్ని క్రైమ్గా చూస్తున్నారు కదా. వెల్ అది క్రైమ్ ఏం కాదండి, చట్టంలో ఎక్కడ నువ్వు నీ కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయకూడదని కానీ, లేకపోతే బైబిల్స్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయకూడదని కానీ, వెళ్తావు నువ్వు ఇచ్చి అడుగుతావు ఎన్ని చదువుతారా, మాకు ఇష్టం లేదు తీసుకుని వచ్చేయండి, డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్. ఇలాంటి కేసులు మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? ఏపీలో అయితే రాలేదండి, ఏపీలో అయితే రాలేదు. ఇప్పుడు ఒక్కసారి తాడిపత్రిలో ఒకసారి బైబిల్ తగలబెట్టడం అనేది జరిగింది, బట్ అది లోకల్గా ఉండే పోలీసులు దాన్ని సాల్వ్ చేశారు. ఏపీలో అయితే నేను ఈ ఉన్న 3 సంవత్సరాల్లో నా దృష్టికి అయితే రాలేదు. ఒకవేళ వస్తే మీరు ఎటు నుంచి నరికెళ్తారు ఈ సమస్యని? ఉదాహరణకి ఆపేసేసి మీరు మత ప్రచారం చేయడానికి వీలు లేదు, మా ఊళ్ళోకి రావడానికి వీలు లేదు అన్నారు ఒకళ్ళు ఎవరైనా, ఆ కేసు మీ దగ్గరికి వచ్చింది, మీరు ఎలా ఫేస్ చేస్తారు? వెల్ ఇక్కడ లోకల్గా ఉండే ఎస్పీస్ కలెక్టర్స్, ఎందుకంటే అక్కడ లోకల్ పరిస్థితులు వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ ఉండే ఎస్పీ గారికి దెన్ కలెక్టర్ గారికి అది ఆ వర్క్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు వెల్ ట్రైన్డ్ అండి, ఎస్పీస్ అండ్ కలెక్టర్స్ దే ఆర్ వెల్ ట్రైన్డ్. ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయలేని దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. సో కంపేరింగ్ మాతో పోల్చుకుంటే దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ ఎక్స్పర్ట్, ఎందుకంటే ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా యంగ్ అండ్ డైనమిక్, సో దే కెన్ ట్యాకిల్ ఇట్ అండి. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని, అంటే హైపోథెటికల్ క్వశ్చన్ మీరు అడిగింది, ఫ్యూచర్లో జరగబోతుందేమో అనేది అడిగినారు. ఇంతవరకు ఏపీలో ఆ సిచ్యువేషన్ రాలేదు, బట్ వస్తే మాత్రము మనకున్నటువంటి కలెక్టర్స్ కానీ ప్రభుత్వ వ్యవస్థ వెరీ స్ట్రాంగ్ అండి ఏపీలో. దేవుని దయ వల్ల ఈ ఇన్ని సంవత్సరాల్లో మనకు ఆ పరిస్థితులు రాలే ఆంధ్రప్రదేశ్లో. మిగతా స్టేట్స్లో ఎక్కడన్నా వచ్చినేమో వచ్చి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి రాలే. సో రాకూడదని కూడా కోరుకుంటున్నా. సో ఇప్పుడు మనకేంటంటే ఈ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించి మేజర్ ఇష్యూస్ మీకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ నుంచి ఎక్కువ వస్తాయండి. ఎస్ అవును, ఎక్కువ అవును. ఈ బుద్ధిస్టులు వచ్చేసరికి వాళ్ళు కన్వర్ట్స్ ఉంటారా? కన్వర్ట్స్ ఉంటారు. ఎస్సీస్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఎక్కువ బుద్ధిస్ట్ ఫెయిత్లో ఉంటారు. అలాంటి సమస్యలు కానీ నాకు ఈ 3 సంవత్సరాలు ఒక్కడు కూడా రాలేదు సార్, ఒక్క ఇష్యూ కూడా రాలేదు బుద్ధిస్టులది. బట్ దెర్ ఆర్ సమ్ బుద్ధిస్ట్ ఫెయిత్ ఫాలోవర్స్ ఉన్నారు. మనకు అమరావతిలో బుద్ధిజంకి సంబంధించినటువంటి ఆ యొక్క ఫెయిత్ ఆనవాళ్ళు మనకు ఉన్నాయి. ప్లస్ ఏపీ గవర్నమెంట్ కూడా ఈ బుద్ధిజం యొక్క ఫెయిత్ని ఎప్పుడు హానర్ చేస్తాం. సెంటర్కి వెళ్ళానండి ఒకసారి నేను. మల్లికార్జునరావు గారు పెట్టిన పెద్ద ప్రాజెక్ట్, అది ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ, బట్ ఐ వెంట్ దేర్. డైరెక్టర్ గవర్నమెంట్ అఫీషియలే. ఓకే ఓకే. అంటే ఆయన ప్రాజెక్ట్ అది గవర్నమెంట్. ఓకే, నేను వెళ్ళాను, విజిట్ చేశాను అది. నేను బుద్ధగయకు కూడా వెళ్ళాను. ఐ వెంట్ దేర్. నేను పర్సనల్గా ఐ లైక్ టు సీ ఎవ్రీథింగ్, అసలు ఏం జరుగుతుంది డిఫరెంట్ ఫెయిత్స్లో. అంటే మనము 4 బౌండరీస్ గీసుకొని లోపల ఉండకుండా, ఇఫ్ యూ గో అండ్ సీ అదర్స్ ఆల్సో, సీ ఇన్ ఎవ్రీ రిలీజన్ దెర్ ఇస్ సమ్ గుడ్ అండ్ బ్యాడ్. ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ జైన్స్ ఉంది. ఓకే, నేను వెళ్ళలేదండి, బట్ నా ఫ్రెండ్స్ చాలా మంది జైన్స్ ఉన్నారు. హిరింకార తీర్థ దాని పేరు. ఓకే, దాదాపు 40 years నుంచి అది ఉంది. చూశాను నేను వచ్చినప్పుడు అదే రూట్లో వస్తాను కాబట్టి. అప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండకుండా వెళ్తుంటారు వాళ్ళు. ఓకే ఓకే, వాళ్ళకి ఏదో సిద్ధాంతం అనుకుంటుంది. ఓకే, అలా జైన్ ఆనవాళ్ళు కూడా మన ఏరియాలో ఉన్నాయండి. మనకు జైన్స్ చాలా మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. విజయవాడ, గుంటూరు, వైజాగ్, కాకినాడ జైన్స్ చాలా మంది ఉన్నారండి. దే కంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ద కమ్యూనిటీ. నేను వాళ్ళు చెప్పులు లేకుండా అట్లా దండి ఇది కట్టుకొని వెళ్తారు, కర్చీఫ్ కట్టుకొని వెళ్తారు, మాస్క్ లాగా. ఓకే, ఎందుకని అంటే ఒక ఆయన చెప్పారు ఏమంటే చెప్పులు వేసుకుంటే చీమలు చచ్చిపోతాయి అని. ఓకే, ఒకటి. మరి మాస్క్ ఎందుకనంటే బ్యాక్టీరియా కూడా కొన్ని చచ్చిపోతాయి మన లోపలికి వెళ్ళిపోయి, అది అంతవరకు ఆయన చెప్పారు నాకు. ఎందుకని అడిగితే వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఇంకా తీర్థాలకు వెళ్ళి వస్తుంటారు. ఓకే ఓకే.
లేకపోతే ఇంకా మైనారిటీ ప్రాబ్లమ్స్ సంబంధించి సార్ మనకేంటంటే ఇప్పుడు ఆడియో ప్రాబ్లం ఇప్పుడు చాలా విమర్శలకు గురవుతూ ఉంటుంది. అవును. క్రిస్టియన్ చర్చెస్ మరి ముఖ్యంగా ఆ ముస్లిమ్స్ ఏంటంటే అది అజావేష విషయంలో పెద్దగా పట్టించుకోరు, కానీ ప్రాబ్లం లేదు. కొన్ని చోట్ల ఏదో నార్త్లో అలాంటివి కూడా ఏదో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అవునండి. అసలు ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తే సాధ్యమైనంత వరకు మన చుట్టుపక్కల వాళ్ళకి అభ్యంతరకరం లేకుండా, ఎందుకంటే మీరు చేసే ప్రార్థన దేవుడికి కనపడుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే వినిపించాల్సిన దేవుడికే కదా. అభ్యంతరకరంగా చుట్టుపక్కల వాళ్ళకి అభ్యంతరకరంగా లేకుండా, ఇబ్బందికరంగా లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్స్ ఉంటారండి. హార్ట్ పేషెంట్స్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు చిన్న స్పీకర్స్ పెట్టుకొని చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. అట్లా కాకుండా పెద్ద పెద్ద మైక్ సిస్టమ్స్, ఇప్పుడు వచ్చిన డీజేలు కూడా వచ్చేసినాయి అండి. డీజేలు వచ్చేసినాయి. ఆ డీజేల తోటి మీరు ఆ డెసిమల్ ఏదైతే సౌండ్ డెసిమల్ ఉంటుందో అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందండి. అది ట్రబుల్. మీరు ఎందుకు ఏదన్నా వాల్కి ఏదన్నా ఫ్రేమ్ పెడితే ఫ్రేమ్ ఊగుతూ ఉంటుంది. సో అది మన బ్రెయిన్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో సేమ్ థింగ్ నేను క్రిస్టియన్ లీడర్స్ కూడా చెప్పేది ఏంటంటే, పాస్టర్స్కి, ఇవాంజలిస్ట్కి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటంటే, అంటే మీరు చేయండి, ప్రేయర్ చేయడం తప్పులేదు, నోబడీ క్వశ్చన్. మనకు రాజ్యాంగంలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి మైనారిటీస్కి. మనము మన ఫెయిత్ని ప్రీచ్ చేయొచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు, దెన్ ప్రాక్టీస్ చేయొచ్చు. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. కానీ ఇది చేస్తున్న క్రమంలో ఇతర ఫ్యామిలీస్కి, చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్కి ఇబ్బందికరంగా లేకుండా చూసుకోవాలి. సో ఎంత తక్కువ డెసిమల్ పెట్టుకోగలవు అంత సౌండ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నువ్వు ప్రపంచం మొత్తానికి వినిపించాల్సిన అవసరం లేదు కదా, నష్టం జరుగుద్ది. సో నీకు ఇన్సైడ్లో నీ చర్చికి వచ్చే ప్రజలకి యాజ్ వెల్ యాజ్ నీ దేవుడికి కనపడాలి. నువ్వు చిన్నగా ప్రార్థన చేసినా కూడా దేవుడికి కనపడుతుంది. సో నీకు కావాల్సింది కొద్దిమంది ప్రజలకి. ఇదే సూత్రం అన్ని మతాలకు వర్తిస్తే బాగుంటుంది. ఎవ్రీబడి అండి, ఎవ్రీబడి అది చేస్తే ఎవరికి వాళ్ళు కట్టుబాట్లు చేసుకోవాలండి. ఇది ప్రభుత్వాలు వచ్చి ఇంకొక ఫెయిత్లోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి కట్టుబాట్లు చేయడం కంటే కూడా సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫెయిత్స్ని ఫాలో అయ్యేటువంటి లీడర్సే ఒక కట్టుబాటు చేసుకోగలిగితే, ఇప్పుడు డీజేలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి. సో ప్రభుత్వాలు చేయడం కంటే కూడా ఈ మత పెద్దలు కూర్చొని కమిటీస్ ఉంటాయి, వాళ్ళు చేసుకోగలిగితే, ఫెస్టివల్ కమిటీస్ చేసుకోగలిగితే సమాజానికి చాలా మేలు చేసినట్టు అవుతుంది. వెదర్ పొల్యూషన్ ఎలాగో సౌండ్ పొల్యూషన్ కూడా అలాగే సేమ్. సో ఇది ఇంటర్నల్గా చేసుకోవాల్సిన తీర్మానాలు అవి. సార్, మీరు ఇంటర్వ్యూ ముగింపులోకి వస్తున్నాం. ఇప్పుడు ఇంతకాలం మీ ప్లేస్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, మీరు కానివ్వండి, మీకు ఏమైనా పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయా? వెల్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. పొలిటికల్ ప్రెజర్స్ లేకుండా ఏ ఉద్యోగం ఉండదు అనుకుంటా నాకు తెలిసి. పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి గ్యారంటీగా. కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ, అంటే నేను నమ్మేది రెండేనండి. మొదటిది, ఏ కారణం చేతైతే నన్ను దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడో అది ఫుల్ఫిల్ చేయడం ఒకటి ఫస్ట్ థింగ్. రెండోది, ఏ రాజ్యాంగం ద్వారా నేను ఈ చట్టబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని ఈ సమాజానికి న్యాయం చేయడానికి, పర్టికులర్గా మైనారిటీ కమ్యూనిటీస్కి ప్రభుత్వం సహాయ సహకారాలతోటి న్యాయం చేయడానికి నాకు ప్రభుత్వం బాధ్యత అప్పచెప్పింది. సో ఆ బాధ్యతని 100% నిర్వర్తించడం అనేది నాకు అప్పచెప్పేటువంటి పని. సో ఈ క్రమంలో ప్రెజర్స్ వచ్చినాయి, వచ్చినాయి. ఫ్యూచర్లో కాలం నేను ఉండబోయే కొద్ది రోజుల్లో కూడా వస్తాయి కూడా. ఓకే. కానీ నీకు ఏది ముఖ్యమో చూసుకోవాలి ఫస్ట్. నీకు రాజ్యాంగం ముఖ్యమా, వ్యక్తి ముఖ్యమా? వ్యక్తులు వస్తారు, పోతారు. మతం ముఖ్యమా? మతం తీసి పక్కనండి, అసలు మతమైన స్టోరీ లేదు ఇక్కడ. ఒకవేళ ఇప్పుడు సమాజంలో కానీ కొంతమంది దృష్టి ఎలా ఉంటుందంటే, మీరు తీసుకునే నిర్ణయం మీద మీ మతం ప్రభావం ఏమైనా ఉంటుందేమో అన్నట్టు. వెల్, నేనైతే రాజ్యాంగాన్ని నమ్ముతానండి. భారతదేశం రాజ్యాంగాన్ని నమ్ముతా. నాకు ఇక్కడ ఉన్నంత వరకు సుప్రీం రాజ్యాంగమే. నాకు సుప్రీం భారతదేశ రాజ్యాంగమే. సో ఈ 3 సంవత్సరాల్లో నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి తణుకులో ఒక లూథరన్ చర్చ్ ఉంది. ఆ చర్చ్లో ఒక 7 ఫ్యామిలీస్ని ఎక్స్పెల్ చేయడం జరిగింది. అంటే చర్చిలో ఉన్నటువంటి ఒక క్రైస్తవానికి ఫాలో అయ్యేటువంటి ఒక 7 క్రిస్టియన్ ఫ్యామిలీస్ని చర్చిలో నుంచి బహిష్కరించారండి. అసలు అది వింటేనే మీకు అసలు విడ్డూరంగా ఉంటుంది. చర్చిలో నుంచి బహిష్కరించడమే కాకుండా వాళ్ళని అవమానించడము,
వాళ్ళకి హోలీ కమ్యూనియన్ ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ ఇస్తారు, రొట్టె ద్రాక్ష రసము. అది ఇవ్వకుండా చర్చి పుల్పిట్ నుంచే వాళ్ళ పేర్లు పెట్టేసేసి వాళ్ళని అవమానించడం జరిగింది. కారణము వీళ్ళు 7 ఫ్యామిలీస్ ప్రశ్నించడం మొదలుపెట్టినాయి అక్కడ ఉండే ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్స్ మీద. సో ఈ 7 ఫ్యామిలీస్ని పక్కకు నెట్టేసేస్తే ఇక ఎవరు అడ్డుంటారు అనేది వాళ్ళకి. సో అటువంటి కేసు కమిషన్ దగ్గరకు వచ్చింది. బహిష్కరించినట్లుగా వాళ్ళు ప్రకటించారు డైరెక్ట్గా, చర్చి పుల్పిట్ నుంచి ప్రకటించేశారు. సో వాళ్ళు వచ్చేసేసి వీళ్ళకి చర్చి కమిటీ ఉంటుంది, బిషప్ ఉంటారు, బిషప్ పైన ప్రెసిడెంట్ ఉంటాడు, మోడరేటర్ బిషప్ అంటారు ఆయన్ని. అందరి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు న్యాయం చేయలే. సో ఇక లాస్ట్కి కమిషన్కి వచ్చినారు. కమిషన్కి వస్తే కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి పీస్ఫుల్గా అక్కడ ఉండే బిషప్ గారితో మాట్లాడి ఇట్లా వద్దండి, అది తప్పు, కరెక్ట్ కాదని చెప్పేసి తర్వాత బిషప్ గారి దగ్గర నుంచి మోడరేటర్ బిషప్ గారితో మాట్లాడి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి నోటీసులు ఇచ్చినా కూడా రెస్పాండ్ కానప్పుడు 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5వ సారి ఇక కమిషన్ వారెంట్ ఇచ్చింది. ఆ వారెంట్ క్యాన్సిల్ చేయించడానికి పెద్ద రాజకీయ నాయకులు వాడాల్సి వచ్చింది వాళ్ళు. బట్ కమిషన్ ఎక్కడ డౌన్ కాలేదు. బట్ వాళ్ళు వాడిన విధానం నిజంగా నాకు ఈరోజు కూడా అసలు అంటే ఒక 7 కోసము 7 నువ్వు రొట్టె ద్రాక్షరసం ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళని 7 నువ్వు చర్చిలో నుంచి ఒరిజినల్ క్రిస్టియన్స్ నువ్వు చర్చిలో నుంచి బయటికి బహిష్కరించడానికి, అది కరెక్ట్గా సమాజ బహిష్కరణ ఇది చేయడానికి ఎంత పవర్ వాడారంటే అసలు టాప్ లీడర్స్, స్టేట్లో ఉన్న టాప్ లీడర్స్ని కూడా వాడారు. దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ 2022-23 ఆ టైంలో జరిగిందండి. చాలా అంటే చాలా ప్రెషర్ వచ్చింది కానీ బట్ దేవుని మహాకృపను బట్టి కమిషన్ ఎక్కడ డౌన్ కాకుండా ముందుకెళ్ళింది. అయితే ఈరోజుకి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 7 బహిష్కరించారంటున్నారు. సహజంగా జరిగేది ఏంటి, అది ఎలాంటి చర్చి, అంత పెద్ద చర్చి నాకు ఐడియా లేదు, కానీ ఇది కాకపోతే ఇంకో చర్చికి వెళ్తాను నేను అనుకుంటారు ఆ కుటుంబాలు. అంటే కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయండి, లోత్రన్ చర్చ్ అంటే మా తల్లి సంఘం అనుకుంటారు, సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ కోసము వాళ్ళు చచ్చిపోవడానికి కానీ సిద్ధపడతారు. సో దే డోంట్ అక్కడ ఆ ఊర్లో ఒకటే ఉంది చర్చి. సో థ్యాంక్ గాడ్ అది నిన్నే జరిగింది. అది నేనే పర్సనల్గా వెళ్ళేసేసి తణుకు నిన్నే వెళ్ళాను. పర్సనల్గా వెళ్ళేసేసి వాళ్ళకి హోలీ కమ్యూనియన్ ఇప్పించి నిన్న హోలీ కమ్యూనియన్ పాస్టర్ గారి చేత హోలీ కమ్యూనియన్ ఇప్పించి పీస్ఫుల్గా అది ఒక ఎండ్ కార్డు పడింది నిన్న. సో ఇన్వాల్వ్ అయ్యే ఆనాటి పొలిటీషియన్స్ కానీ పాలకులు కానీ మీరు చెప్పిన వాళ్ళు, ఇది మీ పర్సనల్ ఇష్యూ, ఇందులోకి మేము ఇన్వాల్వ్ కాకూడదు అనొచ్చు కదా. వెల్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పిండాల్సింది మరి ఎందుకు అన్ఫార్చునేట్గా అది మరి ఎగ్జాక్ట్లీ అది పర్సనల్ ఇష్యూస్ అవన్నీ కూడా ఎలా చెప్తాం అనకూడదు. అది అంటే యాక్చువల్గా ఆ స్థాయిలో ఉంది. ఎస్, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు. ప్లస్ దానికి సంబంధించి చాలా నడిచినప్పటికీ కూడా కమిషన్ ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు. సో అటువంటి ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి. సార్ ఇంకో ప్రశ్న చెప్పండి. ఇప్పుడు రకరకాల కమ్యూనిటీస్ క్రిస్టియానిటీలోకి మారుతుంటారు, లేదా ముస్లిమ్స్లోకి మారుతుంటారు. ఇప్పుడు ఓసీస్ ఎవరైనా వాళ్ళు మారినప్పుడు వాళ్ళ క్రిస్టియన్ గుర్తింపు వాళ్ళకి ఇస్తారా రికార్డెడ్గా? ఆన్ రికార్డు అది ఇప్పుడు దానికైతే సరైన గైడ్ లైన్స్ లేదండి నాకున్న నాలెడ్జ్ ప్రకారము. పిల్లలు స్కూల్లో చేరేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కన్వర్ట్ అవుతారు, ఓసీ క్రిస్టియన్ అని రాసుకుంటారు. బట్ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ఏదైనా ఒక సర్టన్ గైడ్ లైన్స్ ఇవ్వగలిగితే బాగుంటుంది. సో దానికి కూడా నేను తొందరలోనే హానరబుల్ బీసీలో కూడా ఉంటారండి, కన్వర్ట్స్ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఏదైనా సరైన గైడ్ లైన్స్ ఇవ్వగలిగితే ఫ్యూచర్లో ఇబ్బందికరం లేకుండా ఉంటుంది. సో అది నేను ఉండే రికమెండేషన్స్లో హానరబుల్ గవర్నర్ గారికి, దెన్ హానరబుల్ ప్రజెంట్ గవర్నమెంట్కి కూడా నేను నా రికమెండేషన్స్లో దేవుని చిత్తం అయితే రేపు ఎల్లుండి లోపలే ఆ రికమెండేషన్స్ కూడా ఒక 12 రికమెండేషన్స్ చేస్తున్నాను. సో ఈ 12 రికమెండేషన్స్ కూడా గవర్నమెంట్కి నేను సబ్మిట్ చేస్తాను తప్పకుండా. ఓసీ గారు ఏంటంటే ఈ మైనారిటీ కమిషన్ అనేది ఒకటి ఉందని,
దీనివల్ల మనం రకరకాల ప్రభుత్వపరమైనటువంటి సౌకర్యాలు పొందొచ్చని, హక్కులు పరిరక్షించుకోవాలని చాలామందికి అవగాహన లేదు. అవునండి. క్రిస్టియన్స్ అంటే చర్చికి పోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇంటికి రావడం, అక్కడ గ్రూపులుగా ఏమైనా ఏర్పడితే వాటిని పరిష్కారం చేసుకోవడం కానీ ఇట్లా ఈ ఇష్యూస్ వాళ్ళకి పెద్దగా టచ్ లేదు. కాబట్టి ఇందులో మనం ఏమేమి బెనిఫిట్స్ పొందాం? ఉదాహరణకి స్కాలర్షిప్స్ లాంటివి కానీ, జెరూసలేం యాత్రకు కానీ, దానికి మీకు ఏమైనా సంబంధం ఉందా? స్కాలర్షిప్స్, జెరూసలేం యాత్ర, తర్వాత పాస్టర్స్ హానరోరియము, ఇంకా ఏదైనా బెనిఫిట్స్ అవన్నీ కూడా క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఉంటుందండి, తాడేపల్లిలో ఉంటుంది. క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తుంది. బట్ అక్కడ ఏదన్నా ఎక్కడన్నా మిస్యూజ్ కావడం కానీ, లేకపోతే కొద్దిమంది బెనిఫిషరీస్ని అవాయిడ్ చేయడం కానీ, వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగితే కమిషన్కి రావచ్చు. సో కమిషన్ అగైన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి జరిగినటువంటి ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముస్లిమ్స్ సేమ్ ఎస్ వాళ్ళకి కూడా హజ్ కమిటీ వాళ్ళకి ఉంటుంది కదా, ఎస్ కమిషన్కి వస్తారు ఆబ్వియస్గా. ఇంతవరకు అటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు, ఒకవేళ వస్తే దెన్ కమిషన్కి నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు కమిషన్కి ఈ 6 మైనార్టీ కమ్యూనిటీస్ క్రిస్టియను, ముస్లిము, సిక్కు, జైను, పార్సీ అండ్ బుద్ధిస్టు, ఈ 6 కమ్యూనిటీస్లో ఎవరికి అన్యాయం జరిగినా కూడా కమిషన్ డోర్ నాకు చేయొచ్చు. సో అది మా పరిధిలో ఉంటే ఇక్కడ పరిష్కారం అయింది. మా పరిధిలో లేకపోతే ప్రభుత్వానికి మేము ఫార్వర్డ్ చేసి ప్రభుత్వాన్ని వాళ్ళ సలహా తీసుకొని ముందుకెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. సో అది ఎటువంటి ఇష్యూ అయినా కూడా మైనారిటీస్ హక్కులకు ఎక్కడ భంగం జరిగినా మైనారిటీస్ కమిషను డోర్స్ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటాయి. సో కమిషన్ అంటే ఈరోజు మేమున్నా, రేపటి రోజున ఇంకొక కమిషన్ వచ్చినా కూడా ఆ కమిషన్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్స్ ఉంటాయి. చట్ట పరిధిలో ఏదైతే మాకు యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని బేస్ చేసుకొని కమిషన్లో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కమిషన్లో సాల్వ్ అవుతాయి. కమిషన్లో కూడా సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి కావాల్సినటువంటి పరిష్కారం చూపిస్తారు. ఇప్పుడు మీది కానీ చైర్మన్ గారిది కానీ మెంబర్స్ కానీ నామినేటెడ్ పదవులు కాదు, ఇది అపాయింటెడ్ అండి. ఇది అపాయింటెడ్. మేము అపాయింట్ అయినప్పుడు 3 years, బట్ రాబోయే న్యూ కమిషన్ ఏదైతే ఉందో అది 2 years అమెండ్మెంట్ చేశారు. సో 2 years ఉంటారు. కాబట్టి చాలా కీలకమైనది కాబట్టి. అవునండి. ఇక్కడ కొంత నాలెడ్జ్ కూడా అవసరం కదా. తప్పకుండా అండి. నా ఉద్దేశంలో నాలెడ్జ్ అంటే మీకు సొసైటీ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో నా రిక్వెస్ట్ రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిర్ణయించే కమిషన్స్లో కొంచెం లీగల్ నాలెడ్జ్ ఉన్న మెంబర్స్ కానీ, చైర్మన్, వైస్ చైర్మన్, ఈవెన్ సెక్రటరీ కూడా, సెక్రటరీ టు ద మైనారిటీస్ కమిషన్, ఈ చట్ట పరిధిలో ఉన్నటువంటి అంటే రాజ్యాంగం గురించి తెలిసి ఉండాలి, ప్లస్ లోకల్ నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనల్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత కమిషన్ మెంబర్స్ కూడా ఎంతో కొంత చట్టం మీద అవగాహన లేకపోతే న్యాయం జరగదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మెజారిటీ ఇష్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 members ఉన్నారనుకోండి కమిషన్లో, ఒక 2 పాజిటివ్గా థింక్ చేసి 5 members నెగిటివ్గా థింక్ చేస్తే ఆ కేసు పోతుంది. సో అది ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో ఆలోచించాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో నాకు అటువంటి ఇబ్బందులు చాలా జరిగినాయి, నేను కూడా చూస్తూ ఉంటాను. బట్ థ్యాంక్ గాడ్ ఈ పీక్ లెవెల్కి వెళ్లకుండా ముందే సర్దుమనిగినాయి. కానీ బట్ రాబోయే రోజుల్లో కమిషన్ మెంబర్స్, కమిషన్లో ఉండే చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఎంతో కొంత లీగల్ నాలెడ్జ్, ఒకవేళ లీగల్ నాలెడ్జ్ లేకపోతే ప్రభుత్వమే వాళ్ళకు ఒక 1 month 2 months ఈ చట్టాల మీద అవగాహన కలిగించగలిగితే చాలా బాగుంటుంది. మీరు మిగతా కమిషన్స్ చూసుకుంటే ఎక్కువ భాగం రిటైర్డ్ జడ్జెస్ని వేస్తారు. కేరళ కానీ, ఈవెన్ తమిళనాడు కమిషన్ చైర్మన్ వచ్చేసేసి ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, ఆయన ఒక పెద్ద ఆర్గనైజేషన్కి డీన్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి. సో అట్లా ఎక్స్పర్ట్స్ ఉంటే లీగల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్గా అంటే మన మీద వేగ్గా డెసిషన్స్ తీసుకోకుండా, మనం ఏది తీసుకున్నా అండి ఇక్కడ 2 అండి. ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, 2 మైనారిటీస్ కమిషన్ యాక్ట్. దీస్ 2 ఆర్ ద, మీరు బైబిల్ అనండి, ఖురాన్ అనండి, భగవద్గీత అనండి, కమిషన్లో మాత్రం ఈ 2 మాకు ఫైనల్. సో అది ఫాలో అయ్యే నాలెడ్జ్ ఉండగలిగితే బాగుంటుంది. చివరిగా వీసీ గారు, మీ పర్సనల్ డేటా
మీ స్వగ్రామం ఏంటి, మీ ఎడ్యుకేషన్ లెవెల్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? వెల్, నాది వచ్చేసి చాలా చిన్న గ్రామం అండి. నేను వచ్చింది బోత్ ఫాదర్ అండ్ మదర్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఫాదర్ వచ్చేసి రాజేంద్రరావు గారు, తర్వాత ఆయన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినారు. దెన్ మదర్ వచ్చేసి టీచరు, హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినారు. సో ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర తర్లుపాడు అనే గ్రామం అండి. సో నేను 2003 ఎండింగ్లో అమెరికాకి వెళ్ళాను. నా చదువు అంతా కూడా గ్రామంలోనే జరిగింది, తర్లపాడు గ్రామంలోనే. అక్కడి నుంచి నేను గుంటూరులో స్టడీ చేసినాను. గుంటూరు వచ్చేసి కొంతకాలం ఏసీ కాలేజీలో చదివినాను, కొంతకాలం హిందూ కాలేజీకి అడ్జాయింట్గా ఉన్నటువంటి కాలేజీలో చదివినానండి. మాజేటి గురవయ్య కాలేజ్ అంటారు, అక్కడ నాది డిగ్రీ కంప్యూటర్ సైన్స్ అయింది. తర్వాత ఎంసీఏ చేసినాను. దెన్ యూఎస్ వెళ్ళానండి, యూఎస్ అండ్ కెనడా. సో 2004 నుంచి 2019 దాకా అక్కడే ఉన్నాను. డిఫరెంట్ లెవెల్స్లో వర్క్ చేశాను. థియాలజీలో నేను స్టడీస్ చేశాను, దెన్ ఐటీలో వర్క్ చేశాను. ప్లస్ నా వైఫ్ కూడా యూఎస్లోనే మాస్టర్స్ చేసింది. నాకు 2 పిల్లలు. సో పెద్దోడు షీఈస్ ఫ్రమ్ విజయవాడ అండి. తను కూడా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ యూఎస్లోనే చేసింది, నోవా యూనివర్సిటీలో. దెన్ పిల్లలు ఇప్పుడు పెద్దోడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, చిన్నోడు 9th క్లాస్ అండి. అక్కడే 2 పెరిగారు, అక్కడే ఎక్కువ కాలం యూఎస్లోనే పెరిగారు. ఇట్స్ అ సింపుల్ ఫ్యామిలీ. సో తర్వాత నేను 2022లో ఈ మైనారిటీస్ కమిషన్ పోస్ట్ తీసుకున్నాను. బట్ అంతవరకు కూడా నేను ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ సోషల్ యాక్టివిటీస్లో, డిఫరెంట్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. ఒక ఆర్ఫనేజ్ ఒకటి రన్ చేస్తూ ఉన్నాను నేను, డిఫరెంట్ డిజేబుల్డ్ పీపుల్కి. అది మార్కాపూర్ దగ్గరే. దెన్ అది దాంతోపాటు స్పిరిచువల్గా కూడా నేను ఐ గో ఫర్ ప్రీచింగ్స్. దెన్ ఎక్కడన్నా ఈవెన్ ఐ ప్రిఫర్ యూత్ మీటింగ్స్కి వెళ్ళడం ఇష్టం. నాకేం ఉండవండి, ప్రభుత్వ పరంగా కూడా ఏమి ఉండదండి, అదేం లేదు. నువ్వు ప్రీచింగ్కి వెళ్ళచ్చు, తప్పేముంది. యా, సో పొలిటికల్ మీటింగ్స్కి అటెండ్ కావడానికి లేదు. సో వీఆర్ 100% రిస్ట్రిక్టెడ్. సో పొలిటికల్ లీడర్స్తో కూడా మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు పొలిటికల్ లీడర్స్కి దూరంగా ఉంటేనే మంచిది. అందుకని సో నేను ఒక బౌండరీ క్రియేట్ చేసుకున్నాను. సో ఈవెన్ వాళ్ళ మ్యారేజెస్ ఉన్నా కూడా సో సాధ్యమైనంత వరకు వెళ్ళను. ఇక ఎంతో క్లోజ్, ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయితే తప్ప పొలిటీషియన్స్కి నేను మ్యాక్సిమం చేతనైనంత వరకు దూరంగా ఉంటాను. ఎందుకంటే ఈ పదవిలో ఉన్నాను కాబట్టి. అలాగని మనకు పర్సనల్ రిలేషన్షిప్స్ లేవంటే ఉంటాయి. నాకు అన్ని పార్టీల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని పార్టీలతో నాకు రిలేషన్షిప్స్ ఉన్నాయి. బట్ నేనేమనుకుంటానంటే ఓట్ అనేది ఒక్కరోజే. సో రెస్ట్ ఆఫ్ ద 5 years 1 day తీసేస్తే యు ఆర్ ఫస్ట్ ఇండియన్ సిటిజన్. సో దాంతో ముందుకెళ్తే నీకు పీస్ఫుల్గా నీ లైఫ్ రన్ అవుతుంది. అట్లా కాకుండా ఒక పార్టీ ముద్ర వేసుకునో లేకపోతే ఒక సమాజం ముద్ర వేసుకుని ముందుకెళ్ళావంటే నువ్వు చేయాల్సిన పనులు చేయలేవు. సో ఇది లేదండి. మీ స్ట్రాటజీ జీవితం ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? వెల్, నేను మళ్ళీ అగైన్ ఐ గో బ్యాక్ టు మై వర్క్ అండి. చూద్దాం ఏం జరుగుద్దో రాబోయే రోజుల్లో. అంటే నేను నేషనల్ కమిషన్ కూడా ట్రై చేస్తున్నాను. ఒకవేళ వస్తే ఐ విల్ సర్వ్ ఇన్ ద నేషనల్ కమిషన్. ఇక రెస్ట్ అనేది గాడ్స్ హ్యాండ్ ఇదో. బట్ నేనైతే ఐటీలో కానీ ఈదర్ ఐ స్టార్ట్అప్ సమ్ సోషల్ ఆర్గనైజేషన్. సో దాంట్లో సమాజానికి ఏదన్నా, ఇప్పుడు ఆల్రెడీ 45, సో కిడ్స్ కూడా ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోతున్నారు కాబట్టి ఎక్కువ బర్డన్స్ కూడా ఏం లేవు, ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచన కూడా లేదు. సో అది లేదు ఇది లేదు కాబట్టి పెద్దగా డబ్బులు సంపాదించాలి లేకపోతే మనం ఏదో మేడలు కట్టాలనేది ఆలోచన లేదు కాబట్టి ఐ విల్ ఫోకస్ ఆన్ ద సోషల్ వర్క్ అండి, సోషల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తాను. అట్ ద సేమ్ టైము నేను ఏ కమ్యూనిటీ నుంచి అయితే వచ్చానో క్రిస్టియన్ కమ్యూనిటీకి బెనిఫిట్ అయ్యే కార్యక్రమాలు చేస్తా. సో Christian community is one of the main reason today I'm here. సో ఆ కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతూ రిమైనింగ్ సమాజానికి కూడా బెనిఫిట్ అయ్యే కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకెళ్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.